కొంత సొమ్ము పెట్టుబడి పెడితే 5% 5% పెర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో 4 సంవత్సరాలలో 504 రూపాయలు మొత్తం అయింది. ఇది కూడా మొత్తమే ఇచ్చాడు. 5% వడ్డీ రేటుతో సంవత్సరానికి 5%, 4 సంవత్సరాలు అని చెప్పాడు. 4 సంవత్సరాలు అనగానే వడ్డీ 20%. అయితే వాడు మొత్తము అన్నాడు కాబట్టి మన ప్రకారంగా మొత్తం ఎంత అవుతుంది? 120% అవుతుంది. ఎందుకంటే 100% వచ్చి అసలు, 20% వచ్చి వడ్డీ, 20% వచ్చి వడ్డీ కాబట్టి 120% మొత్తం అవుతుంది. ఆ ప్లేస్లో వాడు 504 రూపాయలు మొత్తం అని చెప్పాడు. అయితే 10% వడ్డీ రేటు చొప్పున అంటే సంవత్సరానికి 10, 2.5 సంవత్సరాల కాలంలో అయ్యే మొత్తం ఎంత? 2.5 సంవత్సరాలు అంటే కనుక సంవత్సరానికి 10 కదా. సంవత్సరానికి 10, 2 సంవత్సరాలకి ఎంత అంటే కనుక 20, అర్ధ సంవత్సరానికి 5 అంటే 25%. 25% వడ్డీ అయ్యింది. ఆ ప్రకారంగా మొత్తం ఎంత అన్నాడు. అంటే 125% ఎంత అని, 125% ఎంత అని అడుగుతున్నాడు. అంటే క్లియర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక వాడిచ్చిన లెక్కను మళ్ళీ ఒకసారి రాస్తున్నాను. 5% చొప్పున 4 సంవత్సరాల కాలం అని చెప్పాడు కాబట్టి మన ప్రకారంగా వడ్డీ 20% వడ్డీ. 20% వడ్డీ అంటే కనుక మొత్తం ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, 120% అవుతుంది. ఆ 120% విలువ 504 అని ఇచ్చాడు. 504. అలాగే 10% చొప్పున 2.5 సంవత్సరాల కాలము అనగానే వడ్డీ ఎంత అన్నాం అనుకోండి, సంవత్సరానికి 10, 2 సంవత్సరాలకి 20, అర్ధ సంవత్సరానికి 5 కాబట్టి 25% వడ్డీ. 25% వడ్డీ అంటే కనుక అక్కడ కూడా మనకి మొత్తమే అడిగాడు. అందుకని అక్కడ ప్రకారంగా మొత్తము కనుక్కోవలసిన మొత్తం ఎంత అంటే కనుక అంటే రిక్వైర్డ్ ఇది 125%. 125% ఎంత అని జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇది 120%, దీనికంటే 5% ఎక్స్ట్రానే ఉంది. దీనికంటే 5% ఎక్స్ట్రానే ఉంది. కంపేర్ చేయకపోయినా సరదాగా మాట్లాడుకుంటే అంటే సమాధానం 504 కంటే ఎక్కువ ఉండాలి. 504 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 2 కాదు అని చెప్పచ్చు. అయితే 525 అని అవ్వాలి, లేదా 550 అని అవ్వాలి. ఓకే, అలా మనం 2 ఆప్షన్లు కావాలనుకుంటే తీసేయచ్చు అనమాట. లేదు సరదాగా చేద్దాం అనుకుంటే కనుక చూడండి ఒకసారి, క్లియర్గా చేద్దాం అనుకుంటే కనుక ఈ రెండిట్లో మనకి పోవడానికి అవకాశం ఏముంది అన్నాం అనుకోండి, 5వ ఎక్కం పోతుంది. 5 24, 5 25. కాబట్టి 24కి 504కి లింక్ ఉందండి ఒకసారి. ఎందుకంటే 24 576, 576 24 కాబట్టి 24 అవ్వదు కాబట్టి 24 కంటే లోపే ఉంటుంది. అది ఎంత అంటే కనుక క్లియర్గా ఇక్కడ మనకి 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అందుకని 4 1 4 20ల మీద ఉండాలి కాబట్టి 21. అందుకని 24 21లో 504 ఒకసారి గుణించండి ఒకసారి. 24 21లో 504 గుణించండి ఒకసారి. సేమ్ కదా 25 21లో 525 సమాధానం అవుతుంది. 25 20 500ను 25 1 25 525. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక పోనీ 5 1 5 చివర 5 ఉండాలి. చివర 5 ఇక్కడ లేదు కాబట్టి తీసేయచ్చు. సమాధానం ఎంత అంటే 525 అని చెప్పచ్చు. మరో ప్రశ్న. నెక్స్ట్ ఏ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ నిష్పత్తి ఎంత అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక ఇక్కడ చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇది బేసిక్ లెక్కే కానీ పక్కన పెట్టేసుకోండి, కానీ చాలా విషయాలే మాట్లాడుకోవచ్చు. I = PTR ఇంట్రడక్షన్లో చెప్పాను, వాళ్ళు ఒక్కసారి రీకాల్ చేస్తున్నాను. I = PTR. ఈ I = PTR అనే పదంలో ఎప్పుడైనా అంటే వాక్యం దీనికోసం కావచ్చు, వేరే టాపిక్లో ఎక్కడైనా సరే, ఇప్పుడు కాలము దూరం అన్నాం అనుకోండి DTSలో అని చెప్పచ్చు. DTS డిస్టెన్స్ = టైమ్ ఇంటూ స్పీడ్. ఎప్పుడైనా ఒకటి సమానము అని అంటే కనుక, మిగిలిన పదాలు కనుక =కి ఒకే వైపునగా ఉంటే కనుక అవన్నీ కూడా విలోమ నిష్పత్తి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి.
అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఏమి సమానం అని చెప్పాడు, ఒకే వడ్డీ రేటుతో అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి ఇలా ఒకే వడ్డీ రేటుతో అంటే కనుక ఆర్లో సమానం అని అర్థం. ఆర్లో సమానము అని చెప్పాడు. ఇక్కడ మనకి ఆర్ల సమానం. ఎప్పుడైతే మనకి ఆర్ల సమానంగా ఉన్నాయో వాడిచ్చినవి కాలాలు టీలు ఇచ్చాడు. అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఐ గురించి అడిగాడు. అలా ఇజ్ ఈక్వల్ చెరొక వైపున ఐటీ ఇజ్ ఈక్వల్ చెరొక వైపున ఉన్నాయి. ఇజ్ ఈక్వల్కి చెరొక వైపున ఉన్నాయి. ఇక్కడ మనకి కొంత సొమ్ముపై అంటే ఇక్కడ అసలు కూడా సమానమే. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక ఐ గురించి టీ గురించి, ఐ గురించి టీ గురించి. ఆ ఐటీ అనేవి ఇజ్ ఈక్వల్కి చెరొక వైపున ఉన్నాయి. ఇక్కడ దీనికోసం మాత్రం వాడట్లేదు, భవిష్యత్తులో ఎప్పుడు ఎదురైనా నువ్వు వాడుకోవచ్చు ఈ పదాన్ని, అందుకోసం ఇంతసేపు మాట్లాడుతున్నాను. లేదు సింపుల్గా మనకి 6:9 కాబట్టి 2:3 సమాధానం అయిపోయింది ఇలా అని చెప్పేసుకోవచ్చు. కానీ అన్ని రకాలుగా కూడా పనిచేయాలి కాబట్టి మనకి బలంగా చెప్పుకునే పదం ఏంటి అంటే ఇజ్ ఈక్వల్కి చెరుకు వైపున కనుక పదాలు ఉంటే సేమ్ రేషియోలో ఉంటాయి. ఇజ్ ఈక్వల్కి ఒకే వైపున ఉన్న పదాలు కనుక ఉంటే ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. ఒకే వైపున కనుక ఉంటే ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. అంటే అర్థం ఏంటి అంటే కనుక మనకి క్లియర్గా మనకి ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ అని చెప్పామనుకోండి, ఇక్కడ మనకి వడ్డీలు సమానము అని కనుక పదం వాడితే వడ్డీలు సమానము ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్ అంటాడు. ఇలా వడ్డీలు సమానం అనగానే క్లియర్గా మనకి పీటీఆర్ అంటే వాడు ఇంకొకటి కూడా మనకి ఏదో ఒక పదం ఇస్తాడు. కానీ క్యాజువల్గా మాట్లాడుకుంటే కనుక ఈజ్ ఈక్వల్గా ఒకే వైపు ఉన్నటువంటి పీ కానీ టీ కానీ ఆర్ కానీ మూడు కూడా మనకి ఒకదానికొకటి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి. పీ కానీ టీ కానీ ఆర్ కానీ ఒకదానికొకటి ఇన్వర్స్ రేషియోలో ఉంటాయి, విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఈ పీటీఆర్లు ఏవైతే ఉన్నాయో విలోమ నిష్పత్తిలో ఉంటాయి. అయితే ఇందులో క్లియర్గా ఏదో ఒకటి మనకి మళ్ళీ ఇంకొకటి సమానం ఇస్తాడు. పి అనేది సమానం కూడా ఇచ్చేస్తాడు, అప్పుడు టీఆర్లు విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఇన్ కేసు కాలాలు సమానం కూడా ఇచ్చేసాడు అనుకోండి, పిఆర్ విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఇలా ఒకదానికొకటి విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఇజ్ ఈక్వల్కి ఒకే వైపున ఉన్న పదాలు ఎప్పుడైనా సరే, ఇజ్ ఈక్వల్కి ఒకే వైపున ఉన్న పదాలు ఎప్పుడూ కూడా మనకి విలోమ నిష్పత్తిలో ఉంటాయి. ఇజ్ ఈక్వల్కి చెరొక వైపున ఉండే పదాలు, చెరొక వైపున ఉండే పదాలు ఐపి కానీ ఐపి కానీ ఐటీ కానీ ఐఆర్ కానీ సేమ్ రేషియోలో ఉంటాయి. సేమ్ రేషియోలో ఉంటాయి. ఇజ్ ఈక్వల్కి చెరొక వైపున ఉండే పదాలు సేమ్ రేషియోలో ఉంటాయి. చెరొక వైపున గనక ఉంటే సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే ఈ పదం వాడుకొని చాలా చోట్ల పెద్ద పెద్ద లెక్కలన్నీ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఓకే, ముఖ్యంగా మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి ఇలాంటి చోట. కాబట్టి ఒక చిన్న పదాన్ని ఉపయోగించి లెక్కలా చేసుకోవచ్చు అంటే కనుక చూడండి ఒకసారి. ఇక్కడ ఐటీలు చెరొక వైపున ఉన్నాయి కాబట్టి సేమ్ రేషియో, సేమ్ రేషియోలో ఉంటే కాలాలు ఏ నిష్పత్తిలో అయితే ఉన్నాయో, కాలాలు మనకి ఏ నిష్పత్తిలో అయితే ఉన్నాయో, వాడు 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు అని చెప్పాడు కాబట్టి వడ్డీలు కూడా మనకి సేమ్ రేషియోలోనే ఉంటాయి. సేమ్ అదే 6:9 రేషియోలో ఉంటాయి. అలా ఇజ్ ఈక్వల్కి చెరొక వైపున ఉండే పదాలు, చెరొక వైపున ఉండే పదాలు సేమ్ రేషియోలో ఉంటాయి. అక్కడ క్లియర్గా మనకి సమాధానం ఎంత అంటే కనుక 2:3 2 3 3 2:3. ఓకే, నెక్స్ట్ మరో ప్రాబ్లం చూడ ఒకసారి. మరో ప్రాబ్లం గమనించండి ఒకసారి. ఏ 2,500 రూపాయలను బి అనేవాడికి, అలాగే కొంత సొమ్ము సి అనేవాడికి ఒకే రేటున 7% సరళ వడ్డీతో అప్పిచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత బీసీల నుంచి ఇద్దరికీ కలిపి 1,120 వడ్డీ తీసుకున్నాడు. ఇద్దరి దగ్గర కలిపి, బీసీల ఇద్దరి దగ్గర కలిపి 1,120 రూపాయల వడ్డీ తీసుకున్నాడు. ఇది సికి ఇచ్చిన అప్పు ఎంత? సి అనేవాడికి ఇచ్చిన అప్పు ఎంత? అయితే జాగ్రత్తగా గమనించి ఒకసారి అప్పు గురించే మాట్లాడాడు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, బి అనేవాడికి కావచ్చు సి అనేవాడికి కావచ్చు ఎంత వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు? 7% వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు. ఫస్ట్ సరదాగా మాట్లాడుకుంటే వాడు చెప్పిన పాయింట్ ఏంటి అంటే కనుక ఏ అనేవాడికి కొంత అమౌంట్ ఉంది, వాడు బి అనేవాడికి 2,500 ఇచ్చాడు.
కానీ సి అనేవాడికి ఎంత ఇచ్చాడో తెలియదు. సి అనేవాడికి ఎంత ఇచ్చాడో తెలియదు. కానీ బి అనేవాడికి సి అనేవాడికి 7% చొప్పున ఇచ్చాడు. అంటే 1 సంవత్సరానికి 7%. బి అనేవాడికి కావచ్చు, సి అనే వాడికి కావచ్చు, 7% చొప్పున ఇచ్చాడు. సంవత్సరానికి 7%. అలా 7% చొప్పున ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఎంతకుముందు మాట్లాడుకుంది, సంవత్సరానికి 7% చొప్పున 4 సంవత్సరాల కంటే 28% వడ్డీ అవుతుంది. అంటే మన ప్రకారంగా 28% వడ్డీ తీసుకోవాలి వాళ్ళిద్దరి దగ్గర నుంచి. మన ప్రకారంగా 28% వడ్డీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది బి సిలకి ఇద్దరే, బి అనేవాడికి సి అనేవాడికి కూడా 7%. అందుకని వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏ అనే క్యాండిడేట్ అని తీసుకోవాలంటే 28% వడ్డీ తీసుకోవాలి. పర్సంటేజ్ రూపంలో 28% వడ్డీ. అయితే డబ్బుల రూపంలో క్లియర్గా మనకేం చెప్పాడు? ఆ 28% విలువ, ఇది పర్సంటేజ్ రూపంలో వడ్డీ 1120 రూపాయలు అని చెప్పాడు. డబ్బుల రూపంలో వడ్డీ 28%, 1120 అయితే అసలు ఎంత అంటే సి అనేవాడి దగ్గర అసలు స్టార్టింగ్ మొత్తం ఎంత ఉంది? సి అనేవాడి దగ్గర కాదు, ఏ అనేవాడి దగ్గర. ఎందుకంటే ఏ అనేవాడు అప్పు ఇచ్చాడు. ఏ అనేవాడు అప్పు ఇచ్చాడు కాబట్టి ఏ దగ్గర ఉన్న అసలు టోటల్ అమౌంట్ ఎంత? ఏ అనేవాడి దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉంది? ఎందుకంటే ఇది ఏ కలెక్ట్ చేసిన వడ్డీ, ఇది ఏ కలెక్ట్ చేసిన వడ్డీ. అందుకని ఏ దగ్గర అమౌంట్ ఎంత అంటే కనుక చూడండి ఒకసారి క్లియర్గా మనకి 28×4 112, 28×4 ఎక్స్ట్రా 0 సేమ్ కదా. 100 నాళ్ళు ఎంత అంటే కనుక 400 ఎక్స్ట్రా 0. అంటే ఏ అనేవాడి దగ్గర 4000 రూపాయలు ఉన్నాయి. ఏ అనేవాడి దగ్గర ఎంత ఉంది అంటే కనుక 4000 రూపాయలు ఉన్నాయి. ఏ అనేవాడి దగ్గర 4000 రూపాయలు ఉన్నాయి. ఈ 4000 రూపాయలని ఏ అనేవాడికి బి అనేవాడికి 2500 ఇస్తే సి అనేవాడికి ఎంత ఇచ్చినట్టు? 1500 ఇచ్చినట్టు. టోటల్గా 4000లో బి అనేవాడికి 2500 ఇస్తే సి అనేవాడికి ఎంత ఇచ్చినట్టు? 1500 ఇచ్చినట్టు. కాబట్టి సి అనేవాడికి ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే కనుక 1500 అని చెప్పొచ్చు.